ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండి అన్ని దేశాల జీడిపిలు క్రమంగా తగ్గుతున్న వేళ భారత జీడిపి మాత్రం పరుగులు అందుకుంది. భారతదేశం యొక్క అభివృద్ధి ప్రతి త్రైమాసికంలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పుడు నిపుణుల అంచనా ప్రకారం భారతదేశం ఈ సంవత్సరం 6.2 నుంచి 6.5 వరకు వృద్ధి రేటు నమోదు చేయవచ్చని చెప్పేసి భావించారు. అయితే ఆ అంచనాలను తలకిందు చేస్తూ తాజాగా ఒక్కొక్క క్వార్టర్‌లో మన జీడీపీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మామూలుగా మూడో త్రైమాసికంలో 6.6గా వృద్ధి చెందవచ్చని నిపుణులు అంచనా వేస్తే, దాన్ని తలకిందులు చేస్తూ అక్టోబరు, డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 8.4% జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసింది. అదేవిధంగా అంతకుముందు ఏడాది ఈ వృద్ధి రేటు 8.1. ఈ ఏడాది మరింత 3.3% పెరిగిందనమాట. తొలి త్రైమాసికంలో 7.8 నుంచి 8.2కి మారింది. రెండో క్వార్టర్లో 7.6గా ఉంటుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ వేసిన అంచనాను దాటి 8.1గా అభివృద్ధి నమోదు చేసింది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.6% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉంది. వాస్తవానికి 6 నుంచి 6.5 మాత్రమే వృద్ధి రేటు ఉంటుందని చెప్పి మొదటగా నిపుణులు అంచనా వేశారు. వాళ్ళు వేసిన అంచనాకి మరింత ఎక్కువగా అభివృద్ధి చూపిస్తా ఉంది జీడీపీ రేటు.